హలో ఆల్. సో ఈరోజు ఫ్యాట్ లాస్ కానీ వెయిట్ లాస్ అవ్వడానికి ఒక ఫార్ములా చెప్తా స్టెప్. సో ఇది ఫాలో అవుతే మంచి రిజల్ట్స్ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మన హార్ట్ ఒక నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది ఇది తెలుసుకోవాలి. ఓకే, ఎవ్రీ పర్సన్కి అంటే ఒక్కరు ఇప్పుడు నా హార్ట్ కొట్టుకున్నట్టు నిమిషానికి వేరే వాళ్ళ హార్ట్ అట్లా కొట్టుకోదు. వాళ్ళ ఒక్కొక్కల బాడీ కండిషన్ బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి ఆధారపడి ఉంటుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది తెలుసుకోవాలంటే ఫస్ట్ 220 మైనస్ మన ఏజ్ మైనస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 220 మైనస్ 26 అనుకోండి, 194 వస్తుంది మనకి ఎస్టిమేటెడ్ వాల్యూ. ఇప్పుడు 194 టైమ్స్ ఒక మినిట్లో నా హార్ట్ కొట్టుకుంటుంది. ఓకే, సో దీంట్లో నేను 50 to 60% నా హార్ట్ రేట్ని తీసుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను థ్రెడ్మిల్ చేస్తున్నాను అనుకోండి, కంటిన్యూస్గా ఒక 30 సెకండ్ వాక్ చేశాను, 30 సెకండ్ రన్నింగ్ చేశాను. ఈ రన్నింగ్ చేసినప్పుడు నా హార్ట్ రేట్ ఏమవుతుంది, హై అవుతుంటుంది, పెరుగుతుంటుంది. సో హార్ట్ రేట్ హై వెళ్ళినప్పుడు నా ఇప్పుడు 194 అనుకున్నాం కదా, దాంట్లో 50 to 60% నేను నా హార్ట్ రేట్ 140 to 150 రేషియోకి నేను తీసుకెళ్ళగలిగితేనే నా బాడీలో ఫ్యాట్ లాస్ సిస్టమ్ వర్క్ అవుతుంది. అన్లెస్ అంటిల్ నేను నా హార్ట్ని ఎలివేషన్ అంత ఆ లెవెల్ వరకు రీచ్ చేయలేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా హార్ట్ని 80 నుంచి 90 ఇదే రేషియోలో ఈ రేంజ్లోనే తీసుకెళ్తున్నాను అనుకోండి. ఎవ్రీడే యాక్టివిటీ చేసినప్పుడు కానీ, థ్రెడ్మిల్ కానీ, కార్డియో ఏ వర్కౌట్ చేసినా కూడా, సో నా ఫ్యాట్ లాస్ సిస్టమ్ కానీ ఫ్యాట్ కానీ అంత ఎఫెక్టివ్ రిజల్ట్స్లో బర్న్ అవ్వదు. సో ఈ ఫార్ములా అందరికి హెల్ప్ అవుతుంది. 220 మైనస్ మన ఏజ్ మైనస్ చేయాలి. ఓకేనా, వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దాంట్లో 50 to 60% మీ హార్ట్ రేట్ని తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు ఆ హార్ట్ రేట్ మనం తెలుసుకోవాలి ఎలా, మన పల్స్ని తెలుసుకోవాలి ఎలా అంటే, మీకు స్మార్ట్ వాచెస్ ఉంటాయి. సో దాంట్లో కూడా మీకు మన హార్ట్ రేట్ బట్టి తెలుస్తుంటుంది. లేదంటే థ్రెడ్మిల్స్లో మీకు హ్యాండిల్స్ ఉంటాయి పల్స్ రేట్ తెలుసుకోవడానికి. సో మీరు వాకింగ్ చేసినప్పుడు, జాగింగ్ చేసినప్పుడు దాంట్లో రెస్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో పట్టుకొని చూడండి మీ హార్ట్ రేట్ ఎంతవరకు ఎలివేషన్ వెళ్తుందో లేదో. సో మీరు ఇలా రెగ్యులర్గా మానిటరింగ్ చేయండి. ఖచ్చితంగా మీరు ఫ్యాట్ లాస్ సిస్టంలో ఇలాంటి ఈ ఫామ్లో యూజ్ చేసి మీ హార్ట్ రేట్ని హై తీసుకెళ్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. సో ఇలా ఈ టిప్ హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి చెప్తున్నాను. ఇలాంటి మోర్ టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రైట్, బాయ్.